ఫ్లిప్‌కార్ట్‌లో రాబోతున్న సేల్‌లో ఉన్న ది బెస్ట్ డీల్స్ అనేది నేను పేపర్‌లో రాసుకున్నాను. మోటో నుండి స్టార్ట్ చేస్తా. రియల్‌మీ, రెడ్మీ, పోకో, పిక్సెల్ కన్నా ఎక్కువ సామ్‌సంగ్ కూడా ఉండాలే. సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ S23 ఫౌండేషన్ 5G నుండి మోటో G50 ఫ్యూజన్ వరకు, గూగుల్ పిక్సెల్ 8N నుండి 8A వరకు ది బెస్ట్ డీల్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నువ్వే ఎండ్ వరకు చూడు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. ఫాలోగా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అండ్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. సో డీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ లో మోటో G50 ఫ్యూజన్ అండ్ G50 ప్రో మాత్రం ది బెస్ట్ డీల్స్ అన్నమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మీకు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. మోటోరోలా స్మార్ట్ ఫోన్స్ ఈ రెండిట్లో మీకు IP రేటింగ్ ఉంది అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది. మీకు ప్రో మోడల్లో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3x పోర్ట్రేట్ షాట్స్ వేరే లెవెల్ తీసుకోవచ్చు అండ్ 125 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ఉంటుంది. అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ కూడా ఉంటుంది. డెఫినెట్లీ ప్రో మోడల్ మీకు 27,000 సెగ్మెంట్ లో సేల్ కి తీసుకొస్తున్నారు. దీన్ని మిస్ కాకు. కొద్దిగా తక్కువ అమౌంట్ లో స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే ఫ్యూజన్ తీసుకో, 20,000 బడ్జెట్ లో అదిరిపోతుంది. ఇంకా సామ్సంగ్ లో S23 ఫౌండేషన్ 5G 27,000 బడ్జెట్ లో తీసుకొస్తున్నారు. మోటో G50 ఫ్యూజన్ తీసుకున్న బదులు మోటో G50 ప్రో తీసుకున్న బదులు సామ్సంగ్ గెలాక్సీ S23 ఫౌండేషన్ 5G ఇప్పటికే మీరు తీసుకోవచ్చు. ఇంకొద్ది ప్రీమియంనెస్ ఇస్తుంది, ఇంకొద్ది బెటర్ క్లారిటీ ఉంటుంది, ఇంకొద్ది బెటర్ డిస్ప్లే ఉంటుంది. బట్ ఈ ఫోన్ కూడా మీకు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఇది ఫ్లాట్ డిస్ప్లే, కొద్దిగా కాంపాక్ట్ ఉంటుంది, 6.4 ఇంచెస్. సామ్సంగ్ AI ఫీచర్స్ తోని ఫుల్లీ లోడెడ్ తో తీసుకొచ్చారు కాబట్టి కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది. అండ్ చార్జర్ బాక్స్ రాదు, ఇచ్చినప్పటికీ మీరు సపరేట్ కోరుకున్నప్పటికీ అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. సేమ్ టైం వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ ఉంది కానీ బ్యాటరీ బ్యాకప్ 4500 ఉంటుంది. సో ఇవన్నీ కొద్దిగా మైండ్ లో పెట్టుకుని తీసుకోండి. బట్ సామ్సంగ్ అండ్ మోటో G50 మీకు 20,000 27,000 బడ్జెట్ లో ది అల్టిమేట్ డీల్స్. ఇంకా నెక్స్ట్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S23 మోడల్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్సెట్ తో వచ్చిన పోయిన జనరేషన్ అంటే లాస్ట్ ఇయర్ 2023 లాంచ్ చేసిన స్మార్ట్ ఫోన్ మీకు అరౌండ్ 36,999 సెగ్మెంట్ లో తీసుకొస్తున్నారు. సో ఇప్పటికి ఆ ప్రైస్ ట్యాగ్ లో మీరు దీన్ని తీసుకోవచ్చు. 6.1 ఇంచెస్ డైనమిక్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కెమెరాస్ వేరే లెవెల్ ఉంటాయి. మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్, కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్. కాకపోతే లాస్ట్ ఇయర్, ఇప్పటికి మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ మోడల్ మీకు అరౌండ్ 64,999 సెగ్మెంట్ లో తీసుకొస్తున్నారు. ఇది మాత్రం ఇంకా హైలైట్, ఎందుకంటే ఇది ఇయర్ లాంచ్ చేసిన ఫోన్. కాకపోతే ఇందులో ఎక్సినోస్ చిప్సెట్ ఉంటుంది, 2400 చిప్సెట్. ఇది కూడా మీకు 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది అండ్ మంచి కెమెరాస్ తో వస్తుంది. అదిరిపోయే స్మార్ట్ ఫోన్ ఇది. మీకు ఇది 1 lakh బడ్జెట్ లాంచ్ చేస్తారు, బట్ తక్కువ రేట్లో సేల్ తీసుకొస్తున్నారు. దీన్ని కూడా మిస్ అయితే కాదు. ఇంకా మనం వివో స్మార్ట్ ఫోన్ చూస్తే వివో రీసెంట్లీ లాంచ్ చేసిన V40 ప్రో, వివో X100 సిరీస్ లో ఎలాంటి ఆఫర్స్ అయితే చూపిస్తలేరు. ప్రజెంట్ వివో రీసెంట్లీ లాంచ్ చేసిన T2 ప్రో మీద ఆఫర్ ఉంది. 26,000 బడ్జెట్ లాంచ్ చేస్తారు. ఇప్పుడు 21,000 సెగ్మెంట్ సేల్ చేస్తున్నారు. సో 22,000 ఈ స్మార్ట్ ఫోన్ లో ది బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని ప్రాసెసర్ మంచిగా ఉంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 చిప్సెట్ BGMI 60 Hz హ్యాండిల్ చేస్తుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ అండ్ 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ ఇస్తారు. LED లైట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా 22,000 ప్రైస్ ట్యాగ్ లో మంచి డీల్. దీన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ T3 అల్ట్రా వేరియంట్ కూడా ఉంది. ఇది కంప్లీట్లీ ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఒక్కటి తీసుకొచ్చి పెట్టారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని ఈ T2 ప్రోలో యూజ్ చేసిన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. సారీ, T3 ప్రోలో యూజ్ చేసిన స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇది T3 ఇంకా ది బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కావాలంటే తక్కువ రేట్లో మీకు పోకో F6 అండ్ సేమ్ టైం ఇన్ఫినిక్స్ GT20 ప్రో మోడల్స్ దొరుకుతాయి. ఇవి రెండు మీకు అరౌండ్ 22,000 సెగ్మెంట్ లో 20,000 సెగ్మెంట్ దొరికే స్మార్ట్ ఫోన్స్. సేల్లో గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఓన్లీ సేల్లో గురించి చెప్తున్నాను. స్పెసిఫికేషన్స్, ప్రైసెస్. మీకు పోకో స్మార్ట్ ఫోన్ ఇంకా అడ్వాన్స్డ్ ప్రాసెసర్ వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3. ఇది BGMI 60 కాదు 90 FPS హ్యాండిల్ చేస్తుంది. ఇది బెంచ్ మార్క్ స్కోర్ ఒక ఫ్లాగ్షిప్ 8 Gen 3 అంత చేస్తుంది అన్నమాట. సో డెఫినెట్లీ మంచి ప్రాసెసర్, గట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. కాకపోతే పోకో స్మార్ట్ ఫోన్లో ఉన్న కొన్ని మైనస్ పాయింట్స్ వచ్చేసి యూజింగ్ ఎక్స్పీరియన్స్ అంత బెటర్గా అయితే ఉండదు. అండ్ కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ లాంటివి అయితే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది మరి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో మీరు గేమ్స్ ఆడితే. అదే మీరు ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ తీసుకుంటే ఈ ఫోన్లో కొద్దిగా యూజింగ్ ఎక్స్పీరియన్స్ బెటర్గా ఉంటుంది. బ్లోట్వేర్ ఫ్రీతో ఉంటుంది. కెమెరా క్లారిటీ బాగుంటుంది. 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా మనకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ చిప్సెట్ తో వచ్చింది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ నీకు ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మరి పోకో స్మార్ట్ ఫోన్ అంత ఇవ్వదు కానీ దానికంటే కొద్దిగా తక్కువ ఇస్తుంది. బట్ ఈ ఫోన్ లో పోకో స్మార్ట్ ఫోన్స్ లో లేని ఫీచర్స్ అయితే ఉన్నాయి. బ్లోట్వేర్ ఫ్రీ, బ్యాక్ సైడ్ RGB లైటింగ్స్, ఒక గేమింగ్ ఫీల్ అయితే ఇస్తుంది. ఇది పోకో స్మార్ట్ ఫోన్ అయితే కొద్దిగా ఆల్టర్ పనికి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎస్పెషల్లీ గేమింగ్ మాత్రం అదిరిపోతుంది. ఇవి రెండు మీరు గేమింగ్ కోసం ఏదైనా తీసుకోండి, వేరే ఉంటాయి. పోకో X6 ప్రో మోడల్ కూడా దొరుకుతుంది. అది కూడా గేమింగ్ కి నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను. బట్ దాని ప్రైస్ అనేది ఇంకా పెద్దగా రివీల్ అయితే చేయలేదు. అది 20,000 బడ్జెట్ లో తీసుకొస్తారు అనుకుంటా. ఈ రెండింటికంటే అది ఇంకా గేమింగ్ అదిరిపోతుంది. అది డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్సెట్ తో వచ్చింది.
సో అది మాత్రం గేమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. బట్ కెమెరాస్ మాత్రం స్మార్ట్ ఫోన్ అంత బెటర్గా అయితే లేదు. ఈ 3 మాత్రం గేమింగ్ రికమెండ్ చేస్తాను. రియల్మీ నుండి మాత్రం పెద్ద స్మార్ట్ ఫోన్స్ ఏం లేవు. రీసెంట్ లాంచ్ చేసిన P2 Pro మాత్రం మీకు సేల్లో 20,000 బడ్జెట్లో తీసుకొస్తున్నారు. అది ఇప్పుడు నేను చెప్పిన పోకో స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తే అంత బెటర్ ఏం కాదు. అండ్ P1 మాత్రం మీకు అరౌండ్ 12,000 బడ్జెట్లో తీసుకొస్తున్నారు సేల్లో. 12,000 ట్రిపుల్ అండ్ సెగ్మెంట్లో 30,000 బడ్జెట్లో. అండ్ ఈ స్మార్ట్ ఫోన్లో మనకి AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అండ్ Dimensity 7050. ఇప్పుడు తక్కువ రేట్లో సేల్లో తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్లో ఇది 13,000 బడ్జెట్లో మీకు BGMI 60 FPS హ్యాండిల్ చేస్తుంది. సో లో ప్రైస్లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ స్మార్ట్ ఫోన్ ఇస్తుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో 45 watts ఫాస్ట్ చార్జర్ బాక్స్లు ఇస్తారు. దీన్ని మీరు రికమెండ్ చేసుకోవచ్చు. గేమింగ్ మాత్రం అదిరిపోతుంది ఒక బడ్జెట్లో 15,000 సెగ్మెంట్ అంటే. అండ్ సేమ్ టైం 15,000 సెగ్మెంట్ అంటే మీకు Samsung Galaxy రీసెంట్ లాంచ్ చేసిన M55 స్మార్ట్ ఫోన్ కూడా తీసుకొస్తున్నారు. ఇది మాత్రం చుమ్మా ఉంటుంది. మీకు AMOLED డిస్ప్లే, Exynos చిప్సెట్, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, OS సపోర్ట్ చేస్తూ సెల్ఫీ 13 మెగాపిక్సెల్. ఇది కూడా మీకు 4K వీడియోస్ అయితే తీయగలుగుతుంది. 5000 mAh బ్యాటరీ, 6000 mAh బ్యాటరీ, వేరే లెవెల్ ఉంది స్మార్ట్ ఫోన్ అయితే. దీన్ని కూడా నేను కన్సిడర్ చేయండి 5G. అండ్ ఇంకా దీని మించిన బెస్ట్ డీల్స్ అయితే నాకైతే ఈ సేల్ అయితే కనిపిస్తలేదు. మేబీ సేల్ ఇంకా ముందు తీసుకొస్తారు కావచ్చు, చూద్దాం. సో ఇది మాత్రం వీడియో లైక్ చేయి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. హ్యాపీగా ఉండు మామ.